దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినాల్లో మనం ఏ వాక్యం చెప్పుకున్నామంటే, పుడతానన్న దేవుడు పుట్టాడు, చంపబడతానన్న దేవుడు చంపబడ్డాడు, తిరిగి లెగిస్తానన్న దేవుడు తిరిగి లేచాడు, ఆరోహణం అవుతానన్న దేవుడు ఆరోహణం అయ్యాడు, అది తిరిగి వస్తానన్న దేవుడు రాడా, ఖచ్చితంగా వస్తాడు అని మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. ఎత్తబడ్డానికి 3 వర్గాలుగా క్రైస్తవ సమాజం చెప్తున్నారు. ఎత్తబడ్డానికి ముందు యుద్ధాలు, భూకంపాలు, కరువులు, వివాహాలు, పెళ్ళిళ్ళు, గృహ నిర్మాణాలు, ఇవన్నీ ముంగుర్తులే, గుర్తుగానే జరుగుతుంటాయి, రాకడ గుర్తులు ఇవన్నీ. వాటితో పాటు 3వ మందిరం కట్టబడ్డం, సంఘానికి శ్రమలు రావడం, ఇవన్నీ జరుగుతాయి. సంఘం ఎత్తబడాలి. కొంతమంది ఏమని చెప్తున్నారంటే, 7 ఏండ్లు శ్రమలు లోకానికి రాబోతున్నాయి, ఆ 7 ఏండ్లకు ముందుగానే సంఘం ఎత్తబడుతుంది అని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏం చేశారంటే, 7 ఏండ్ల శ్రమలను 2 భాగాలకు విభజించారు. శ్రమలు, మహాశ్రమలు. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలని, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలని. కొంతమంది దైవజనులు ఏమని బోధిస్తున్నారంటే, 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాల శ్రమలలో సంఘం ఉంటుంది, అప్పుడు ఎత్తబడుతుంది అని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, 7 ఏండ్ల శ్రమలలో కూడా సంఘం ఉంటుంది, శ్రమలు అయిపోయాక సంఘం ఎత్తబడుతుంది అని అంటున్నారు. తర్వాత 3 శ్రమల ముందు, శ్రమల మధ్యలో, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని చెప్తున్నారు. నేను ఏదో ఒక ఉద్దేశాన్ని మీ మీద రుద్దదలుచుకోలేదు, కానీ ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. 3 కామన్గా చెప్పిన పాయింట్ ఏడో చెప్పిన, ఎత్తబడాలి. అది శ్రమల ముందా, శ్రమల మధ్యలోనా, శ్రమల తర్వాత. అయితే దేవుని బిడ్డలారా, ఒకవేళ నాకున్న లాజిక్ ఏంటంటే, శ్రమలలో మనం ఉంటామని కానీ ఒకవేళ సిద్ధపడితే, లేకపోతే చాలా సంతోషం. ఉండమనుకొని కానీ మనం నిర్లక్ష్యంగా ఉంటే శ్రమలు తట్టుకోవడం కష్టం. అందుకు శ్రమలలో మనం ఉండాల్సి వచ్చినా, ఎందుకంటే ప్రకటన 2వ అధ్యాయంలో 10వ వచనంలో 10 దినములు నీకు శ్రమ కలుగునన్నాడు. ప్రకటన వారు మహాశ్రమల్లో గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్నవారు అన్నాడు. ఏవో ఉన్నాయి. మొత్తానికి నేను నా ఉద్దేశాన్ని మీ మీద రుద్దను. ఎత్తబడ్డం అయితే కామన్, శ్రమల ముందు కానీ, శ్రమల తర్వాత కానీ, శ్రమల మధ్యలో కానీ. ఇంతకీ ఎత్తబడాలంటే మనం ఎలా ఉండాలి, అది పాయింట్. ఎప్పుడు ఎత్తబడ్డాం అన్నదాన్ని కొట్టుకోకండి. ఎత్తబడాలంటే మనం ఎలా ఉండాలి? ఎత్తబడ్డ వాళ్ళకి ముంగుర్తుగా ఏలియా ఉన్నాడు. 2 రాజులు 2వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, అగ్ని రథాలు, అగ్ని ఆకాశం నుండి వచ్చి ఎలీషా 50 మంది శిష్యులు చూస్తుండగా ఏలియా ఎత్తబడ్డాడు. అంటే ఏలియా ఎత్తబడ్డానికి ముంగుర్తుగా ఉన్నాడు. ఏలియా ఎత్తబడ్డానికి ముంగుర్తుగా ఎందుకున్నాడు తెలుసా? అంటే ఎలా సిద్ధపడ్డాడు, ఎందుకు ఎత్తబడ్డాడు? ఎత్తబడ్డానికి ఏలియా చేసిన చాలా పనులు ఉన్నాయి, అవన్నీ వద్దు. కానీ సందర్భానంగా ప్రస్తుత కాలాన్ని బట్టి మీకు ఒక సంగతి చెప్పడానికి పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. ఏలియా కాలంలో అహాబు రాజు ఉన్నాడు. అహాబు రాజు, వాడొక రాజు. ఈ రాజు విగ్రహారాధన ప్రేరేపిస్తున్నాడు తన భార్యను బట్టి, యెజబెలును బట్టి. యెహోవా ప్రవక్తలను హింసిస్తున్నాడు, యెహోవా ప్రవక్తలను వ్యతిరేకిస్తున్నాడు. వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఎన్ని నిందలు వేయాలో అన్ని నిందలు వేస్తున్నాడు, ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెడుతున్నాడు. అట్లాంటి కాలంలో మనకు 1 రాజులు 17వ అధ్యాయంలో ఏలియా కనబడతాడు. ఆయన కనబడ్డం అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఎదురు నిలబడతాడు. ఎదిరించలేదు, గమనించండి. అహాబు రాజుని రాజు ఏలియా ప్రవక్త ఎదిరించలేదు, ఎదురుగా నిలబడ్డాడు. నేను యెహోవా ప్రవక్తని, నువ్వేం చేస్తే అది చేసుకో అని నిలబడ్డాడు. ఒక రాజు క్రైస్తవుల మీదకి రావడం ఇప్పుడు కాదు, అప్పట్లోనే ఉంది. కానీ చాలామంది ప్రవక్తలు భయపడిపోయారు. 1 రాజులు 18వ అధ్యాయంలో చాలామంది ప్రవక్తలు దాక్కున్నారు గుహల్లో. ఓబద్య పోషించాడు వాళ్ళని. కానీ ఏలియా యొక్క ప్రత్యేకత, వాళ్ళెవరు ఎత్తబడిన గుంపులో లేరు. ఏలియా ఎందుకు ఎత్తబడ్డాడంటే, అహాబు రాజుకు ఎదురుగా నిలబడ్డాడు, ప్రాణాలకు కూడా తెగించాడు. అంతేకాకుండా ప్రజలు 2 తలంపుల మధ్యలో నలిగిపోతున్న వారిని
దేవుని పక్షంగా నిలబడి సవాల్ చేసి ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని ఆయన ప్రార్థన బట్టి దిగడం జరిగింది. ఈరోజు నేను ఈ చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. రాజుకు భయపడి దాక్కున్నవారు ఎత్తబడిన గుంపులో ఉండరు. రాజుకు ఎదురు నిలబడ్డ ఏలియా మాత్రమే ఎత్తబడ్డాడు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయా? ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయా? స్టాండ్ ఫర్ క్రైస్ట్. దేవుని పక్షంగా నిలబడదాం. ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నిందలు రాని నిలబడదాం. నువ్వు నిలబడితే నీ పక్షంగా దేవుడు కలబడతాడు. నువ్వు నిలబడితే నీ పక్షంగా ఏలియా ప్రార్థన విని అగ్ని దింపిన దేవుడు నీ పక్షంగా చేయాల్సిన అద్భుత కార్యాలు చేసి దేవుడు ఎవరిని ఎలాగా ప్రభు దగ్గర నడిపించుకోవడానికి తెలుసు, నడిపించుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్. మొదట మనం నిలబడదాం. భయపడద్దు. ప్రాణము తీసేవానికి భయపడొద్దనుంది. దేవుడు నరకానికి ప్రాణమును ఆత్మను నరకానికి వేసేవాడికి భయపడమనుంది. అహాబు రాజు కంటే ఈ రోజులో గొప్ప రాజు ఎవడు? ఆనాడు దేశమంతా ఆయన చేతిలో ఉంది. ఒక ప్రాంతం, ఒక వర్గం, ఒక నియోజకవర్గం కాదు ఆయన చేతిలో ఉన్నది. దేశమంతా ఉంది. సుప్రీం కింగ్ అయినా అట్లాంటి రాజునే దేవుడు ఆయన పక్షంగా ఏలియా నిలబడినప్పుడు అగ్ని దింపిన దేవుడు ఈనాడు మన పక్షంగా ఖచ్చితంగా తన కార్యం చేయబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, బాధింపబడి వారికి న్యాయము చేస్తాను, తృణీకరించే వారి పక్షంగా నిలబడతాను. ఈనాడు నిందింపబడిన ప్రజలు దేవుని పక్షాన దేవుడు అన్నాడు, నన్నే ద్వేషించారు కదా, మిమ్మల్ని ద్వేషిస్తారన్నారు. కానీ దేవుడు అన్నాడు, ద్వేషించబడడం, లేయా ద్వేషించబడడం దేవుడు చూసినట్టుగా మనల్ని దేవుడు చూస్తాడు. చూసే సమయానికి వచ్చాం. ఇది మనకు అగ్ని పరీక్ష సమయం. ఈ సమయంలో నిలబడదాం. ఏలియా వలె అహాబు రాజుకు ఎదురుగా నిలబడినట్టుగా నిలబడితే మన పక్షంగా ఆయన కార్యం చేస్తాడు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం. దేవుని కొరకు మన జీవితాలు అర్పించుకుందాం. ఇది మనకి ఒక పరీక్ష సమయం. ఇది మన విశ్వాసానికి పరీక్ష సమయం. నువ్వు నిజమైన భక్తుడివో లేకపోతే నామకార్థ భక్తుడివో, బయటకు కనబడే పైకి భక్తుడిగా ఉండి లోపల భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాడువో తెలిసే సమయం. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఇప్పుడు దేవుడు అద్భుత కార్యములు, రక్షణ కార్యం చేసే సమయం. ఏలియా రాజుకు ఎదురుగా నిలబడినట్టుగా ఈ దినాల్లో ప్రభు పక్షంగా నిలబడదాం. ఆయన రాకడలో ఎత్తబడదాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.